కరీంనగర్ జిల్లా ధర్మారంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానికులు ఆక్రమించారు. తాము నిరుపేదలమని ఇక్కడికి వెళ్లిపోమని బెదిరిస్తే ఆత్మహత్య చేసుకుంటామని మహిళలు హెచ్చరించారు. 7 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలో నిరుపేదల కోసం ప్రభుత్వం 152 ఇళ్లను నిర్మించగా ఇప్పటి వరకు కేటాయింపుపై స్పష్టత లేకపోవడంతో గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేదలు వాటిని ఆక్రమించుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఇళ్లను ఖాళీ చేయాలని తమను బెదిరిస్తున్నారని వాపోయారు. వేసుకున్నాక ఏం చేశారంటే కొద్ది రోజులకు ఈ దామోదర్ రెడ్డి సార్ వీళ్ళందరూ వచ్చారని ఈ ఫ్లాట్లు తీసేసి మళ్ళా ఈటల రాజేందర్ కూడా వచ్చినాక ఏం చేసిండు, మీకు ఇవి వద్దమ్మా, మీకు మంచిగా బిల్డింగ్లు కడతాను, ఓట్ల కోసం వస్తాను కొట్లాడతాను, మాకు ఎయ్యి మమ్మల్ని గెలిపిరంట. కానీ ఇప్పుడు ఒక్కలన్నా మరి వచ్చి సంగతి ఏందని ఎవరన్నా మాట్లాడతారు. ఉంటారు ఇప్పుడు ఇప్పుడు వారం రోజులు అయితే మేము అందరూ ఎవరి వాళ్ళే ఉంటాను. సత్యడానికైనా సిద్ధం అనుకోని మేము వచ్చిన మా బెడ్రూములు మాకు కావాలి. మేము ఎందుకంటే ఇవి కొట్లాడేది, మాకు ఏమి ఇస్తారో ఇయ్యు అని మేము ఈ బెడ్రూమ్లలో అందరూ ఒక 100 మంది వచ్చినాము. ఇక ఎవరు ఇచ్చేటట్టు లేరని మా ఇచ్చే మేమే వచ్చినాము. దేనికని మేము మందు డబ్బాలు పట్టుకొని మేము కూర్చుంటాం, మందు తాగుతాం. లేకపోయేది ఉంటే మేము ఇంత గాసులు ఇంత పెట్రోల్ తెచ్చుకొని మేము ఖచ్చితంగా మేము కుటుంబాల మేము చచ్చిపోతాం. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ధర్మారంలో మనకు 152 2 BHK హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అందులో కొంతమంది ఎటువంటి అలాట్మెంట్ లేకుండా దాంట్లో నివసిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. హౌసింగ్ డి గారికి, హౌసింగ్ ఏ గారికి తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉండే వారితో నేను కోరేది ఏమంటే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అది హ్యాండిక్యాప్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ, విడోస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఇప్పుడు ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా దాంట్లో ఉండడం కరెక్ట్ కాదు. సో ఇది చట్టరీత్యా నేరం కూడా.